ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క స్వాస్థ్యముగా ఏర్పరచబడిన తర్వాత మనకు కలిగినటువంటి దేవుని దీవెనని నిలుపుకోవటం కొరకు సువార్తల్లో రాయబడ్డట్టు మెలకువ కలిగి జీవించాలి. ఇదే విషయాన్ని మనము క్రీస్తుకు పూర్వము ఇశ్రాయేలీయుల జీవితాల్లో చూసినట్లయితే, అవును ఇక్కడ ఉన్నది అక్కడ కూడా ఉన్నది కదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు పదే పదే చెప్తానే ఉంటాడు. ఆయన నాకు తెలియక నేను ఇట్లాగా తప్పులో పడ్డా, దేవునికి దూరం అయిపోయా అని చెప్పి నన్ను అనుకుంటారు, కానీ తెలియక కాదు. ఆయన చెప్పినా కానీ లోబడినటువంటి స్వభావం కలిగి పడిపోయేటువంటి అవకాశాలే 100% ఉంటాయని చెప్పవచ్చు. వాక్యం ద్వారా చెప్పవచ్చు. ఎందుకంటే తన యొక్క నీడలో ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతి గడియలో ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని సూటిగా స్పష్టంగా చెప్తాడు దేవుడు. దానిని మనం గ్రహించి నడుచుకోలేదనుకోండి, మనకు కలిగినటువంటి ఐశ్వర్యము, పేరు కలిగినటువంటిది అంతా కూడా తీసివేయబడుతుంది. ఇక దేవుడు ఎవరినన్నా జ్ఞాపకం చేసుకుంటేనే కానీ అంతో ఎంతో నిలబడదు. లేకపోతే మొత్తానికి తుడిచిపెడతాడు, పోతుంది. ఈరోజు రేపు కష్టపడి సంపాదించుకొని వ్యాపారాలు చేసినటువంటి వారే రోడ్డు మీద పడతా ఉన్నారు. మనం చూస్తున్నా. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పెద్ద పెద్ద వ్యాపారులు రోడ్డు మీదకి వచ్చినట్లు కనపడుతుంది. దేవుని యందు భయభక్తిలో నిలిపోయి ఆయన యందు నిలిచి ఉండాలని చెప్పేటువంటి వాక్యానుసారంగా నిలబడకపోతే కూడా రోడ్డు మీద పడక తప్పదు. వినకపోతే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఆయన యొక్క వాక్యము సూటిగా మనకే వస్తుంది. ఆయన చెప్పకుండా ఏది చేయడు. ఆయన నువ్వు తప్పు చేస్తే నీ తప్పుని బయలుపరిచి నీ తప్పు నీకు చెప్పి సరిదిద్దుకోమని అవకాశాన్ని కూడా ఇస్తాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11:31 వచనంలో మనం చూసినట్లయితే, వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి దేవుడు కోపం తెచ్చుకొని వారికి కలిగినటువంటి ఆ యావత్ ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తా దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకొని కొద్దిగా వదిలిపెడతాడు. దావీదు కనుక జ్ఞాపకానికి రాకపోతే ఆ కొద్దిగా కూడా తీసేసేటోడు. నీతిమంతుడైన దేవునికి స్తుతి కలుగును గాక. ఆ కొద్దిగా కూడా దావీదును బట్టే ఉంచుతాడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 31 వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానికి చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు నున్నారు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను మీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. దేవుడు చూడండి, సూటిగా చెప్తా ఉన్నాడు, నీ రాజ్యము నీకుండదు, తీసివేయబడుతుంది అని.
సొలొమోనుకు కూడా దేవుడు చెప్తాడు. సొలొమోనుకు కూడా దేవుడు చెప్పి ఆ తర్వాత ఆ సొలొమోను వినేటువంటి స్థితిలో లేడు, ఆ సొలొమోను వినడు, సొలొమోనుకి చెప్పిన వ్యర్థము అని దేవుడు ఆలోచన చేసి ఇక సొలొమోను వినే మనిషి కాదు, ఆ సమయం అయిపోయింది అని దేవుడు నిర్ణయానికి వచ్చి ఈ మాటలన్నిటినీ కూడా దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో ఆ మనుషునితో చెప్తా ఉన్నాడు. చూడండి, 12 గోత్రాల రాజ్యం, 12 గోత్రాలు కలిసినటువంటి గొప్ప రాజ్యము సొలొమోను వశమై ఉంటే ఆ 12 గోత్రాల నుంచి సొలొమోనుకి ఒక్కటే గోత్రం ఉంటుంది. మిగిలిన 10 గోత్రాలను తీసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మనుషునికి అప్పచెప్తా ఉన్నాడు. అప్పటి వరకు సొలొమోను దేవుని ఆజ్ఞల మార్గమందు నిలిచి దేవునిని వెంబడించిన మనిషి. అట్టి మనుషుడే మనం సువార్తలో చూసినట్లుగా మెలకువగలిగి ఉండండి, ఆత్మీయంగా మిమ్మల్ని మీరు కాచుకొని ఉండండి అని చెప్పినటువంటి ఆ సత్యవాక్యాలు సొలొమోను జీవితంలో మనం చూస్తా ఉన్నాం. 11వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడి ఉన్నది, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 2 మార్లు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇదిగో నువ్వు చేసేది తప్పు కాబట్టి జాగ్రత్తగా ఉండు, నీ రాజ్యం నీకుండదు అని దేవుడు హెచ్చరించినా సరే జాగ్రత్త పడలా. దేవుడు హెచ్చరించినా సరే జాగ్రత్త పడలా. ఇంకా దేవుడు నిర్ణయానికి వచ్చేసిండు. సొలొమోను వినడు, వినేటువంటి మనసు లేదు, అటువంటి ఆలోచనలు కూడా చేయటల్లా. కాబట్టి రాజ్యాన్ని తీసివేసి మరొకరికి అప్పచెప్పటమే మంచిది. ఎందుకంటే నా మాట విననటువంటి మనుష్యునికి నా ప్రజలను అప్పచెప్పటం అది మంచి పని కాదు, అది సరైన నిర్ణయం కాదు. కనుక నా ప్రజలను తీసి మరొకరికి అప్పచెప్తా అని ఆ ఏర్పాటైనటువంటి మనుష్యునికి, దేవుడు ఎంచుకున్నటువంటి మనుష్యునికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ విషయాలన్నీ. జనులు నన్ను విడిచిపెట్టి వేరొక దైవాలని హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరిస్తా ఉన్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను నీకు చెప్పినట్లుగా నడుచుకో. నేను నీకు చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నేను నిన్ను దీవించటమే కాదు, నిన్ను దావీదుతో సమానంగా చేస్తా. ఎంత గొప్ప దేవుని మాట చూడండి. వెనుకటి రోజుల్లో 1-2 సార్లు ఈ విషయాలు మన ప్రస్తావనలోకి వచ్చినాయి. దావీదు రాత్రనక పగలనక ప్రాణభయంతో పరిగెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగనే ఎండకి ఎండిపోయి, వానకు తడిసి, అడవి జంతువుల మధ్యలో జీవించినటువంటి రోజులు ఉన్నాయి. అంత శ్రమ పడితే, అంత దేవునిలో బాధ అనుభవిస్తే దేవుడు ఆ మనుషునికి గొప్ప స్థితిని కలుగజేసిండు. అటువంటి కష్టం లేదు, ఆ ప్రయాస లేదు. ఈ మనుషునికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ చేసినటువంటి మనుషుల తప్పిదాన్ని బట్టి ఈ మనుషునికి ఒక మంచి ఆఫర్ దేవుడు చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఒక మంచి దీవెన దేవుడు ఈ మనుషునికి ఇస్తా ఉన్నాడు. నువ్వు నేను చెప్పినట్లుగా నడుచుకో. దేవుడు కూడా మనకి ఈరోజు ఆయన చెప్పినట్లుగానే నడుచుకోమంటా ఉన్నాడు. ఇట్లాగా నడుచుకొని దీవించబడటానికి కూడా అనేకులు హృదయాన్ని వంచరు, హృదయాన్ని లోపరచరు. దేవుని మాట వినేటువంటి ఆ మనస్సు అనేది ఉండదు. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం అట్లా రోజంతా కళ్ళు తెరిచి అట్లాగనే ఉండంటే ఉంటారు. కంటి కింద పొలాలు పెట్టుకోను ఏదో పెట్టుకొని రోజంతా కళ్ళు తెరిచి ఉండు, దేవుని వస్తుందని చెప్పినాం అనుకోండి, అట్లాగనే చూస్తూ ఉంటారు. కనీసం పొరపాటు కూడా జరగదు, రెప్ప వాల్చటం ఉంటారు. కానీ దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతుకు అని చెప్పినావు అనుకోండి, ఆ వాక్యాలకి
లోపడేటువంటి హృదయం అనేది ఉండదు. లోపడేటువంటి మనస్సు అనేది ఉండదు. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే, నువ్వేం చేయకు, ఇదిగో నేను నీకు ఏం ఆజ్ఞాపిస్తానో అదే చెయ్యి. అంతే. నేను నీకు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నువ్వు విని నా మాట ప్రకారంగా నీవు జీవించు. అంతే, నాకేమొద్దు, అదే చాలు నాకు. అప్పుడు నేనేం చేస్తానంటే దావీదుతో సమానంగా చేస్తా. కింద కాదు, దావీదు కంటే కింద కాదు, దావీదుతో సమానంగా లెవెల్ అయిపోతాం. ఆమె దావీదుతో లెవెల్ అయిపోతాం. అట్లాగా చేస్తా అని దేవుడు చెప్తే ఈ ఆశీర్వాదం పొందుకోవటం కొరకు అనేకులు ప్రయాసపడి కష్టపడేటువంటి పరిస్థితుల్లో అనేకులు ఉంటారు. వాటిని కాదనుకున్నటువంటి అనేకులు ఏమైపోయారంటే, వాటిని వద్దనుకున్నటువంటి వాళ్ళు ఈ సొలొమోను లాగానే నశించిపోయారు. దేవుని మాట వినక ఒకానొక సమయంలో వింటమని వస్తారు. ఆ తర్వాత ఏమైపోతుందంటే, వినేటువంటి హృదయం లేక ఈ సొలొమోను లాగానే అట్లాగే వెనకబడిపోతాడు. ఈ మనుషునికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఇట్లాగే ఉండు. ఆ యెరోబాము అనేటువంటి మనుషునికి నేను నీకు చెప్పా కదా, నేను చెప్పినటువంటి వాక్యం ప్రకారంగా నువ్వు ఇలాగనే నడుచుకున్నట్లయితే నిన్ను గొప్పగా దీవిస్తా, గొప్పగా ఆశీర్వదిస్తా అని చెప్తే, చివరికి వచ్చేళ్ళకే ఈ యెరోబాము కూడా సొలొమోను అలాగనే దావీదు సొలొమోను కంటే ఇంకా దేవునికి విరోధంగా మారుతాడు. దేవుడు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తా ఉన్నాం. ఏమనంటే సామెతల గ్రంథము, ఈ రోజున దేవుని వాక్య ధ్యానము సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నా మాటలని, నా వాక్యాన్ని నీవు విన్నట్లయితే నీవేమవుతావంటే దీవెనకి ఒక సింబల్గా, ఒక గుర్తుగా ఉంటావు. విన్నట్లయితే నువ్వు విననటువంటి వారు ఏమైపోయారో చూడు ఒకసారి. సొలొమోను ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇటు యెరోబాము కూడా పొందుకున్నట్లే పొందుకొని చేజార్చుకున్నాడు. వారిని చూసేటువంటి మనము ఏం చేయాలంటే, ఆయన వాక్యానికి ఎల్లకాలము చెవి యొగ్గాల. ఆయన ఇచ్చేటువంటి వాక్యానికి మనము జీవితాంతము కూడా లోబడి ఉండాలి. స్వార్థలో మనకి ఎదురయ్యేటువంటి ఆ వాక్యాలు ఇవే. మెలకు కలిగి ఉండండి. ఎందుకంటే రోజులు ఏం చేస్తాయి అంటే, భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని తీసుకెళ్తా, ఆ పరిస్థితుల్లో మనకి తెలియకుండానే ఈ వాక్యాలకి విరోధముగా మారేటట్లుగా రోజులు మనకి ఎదురు నిలబడతాయి. ఈ ఎదురు నిలబడిన సమయంలో వివేచన కలిగి మన ఆత్మని మనము రక్షించుకునే విధంగా, అలాగనే మనకు కలిగినటువంటి ఆయన దీవెనని నిలుపుకునే విధంగా మనం స్థిరపడి ఉండాలి. దేవుని వాక్యంలో మనము గట్టిగా నాటబడి ఉండాలి. అందుకే మీరు మెలకువగా ఉండండి. మీరు శత్రువు మధ్యలో నివసిస్తూ ఉన్నారు. లోకం మధ్యలో మీరు నివసిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప రాజులు, రాజ్యాలని పోగొట్టుకున్నారు దేవుని వాక్యానికి లోబడక. ఆ వాక్యంలో ఉన్నటువంటి మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి మెలకు కలిగి ఉండాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎలాగపోతా ఉన్నామో, ఆయన మనతో మాట్లాడుతుండా లేదా, మాట్లాడితే మనకు ఏ విధమైనటువంటి హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. ఒకవేళ హెచ్చరిక అయితే మనల్ని మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, మనల్ని మనం ఎట్లాగా సంరక్షించుకోవాలా, కాపాడుకోవాలా. ఆయన హెచ్చరికని పెడచెవిన పెట్టవద్దు. వాక్యము మనల్ని కడతది, మన జీవితాలను నిలుపుతుంది. ఆ నిలిపే వాక్యానికి మనము లోబడి ఎల్లకాలము ఆయనను వెంబడిద్దాం. ఆయన మనల్ని ఆయన వాక్యంలో స్థిరపరచును గాక. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి,
ఉదయకాలమందు మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, సత్య స్వరూపు అయిన పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పరలోకపు జీవ వాక్యము చేత ముద్రించబడినటువంటి మేము తండ్రి, ఈ భయంకరమైనటువంటి దినములలో మెలకువ కలిగి జీవ వాక్యమునకు తండ్రి అంటు కట్టబడి అనుదినము కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీ యందు తండ్రి శ్రద్ధాభక్తిలో నిలిపి ప్రతి గడియలో ప్రతి దినమందు కూడా నీకు యోగ్యమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండటంతో పాటుగా నీకు యోగ్యమైనటువంటి పరిశుద్ధుడ జీవితాన్ని నీ సన్నిధిలో నిలుపుకొనుటకు మాకు సామర్థ్యంను కలగచ్చుమని, అనుదినము మీ పరలోకపు వాక్యపు వెలుగుల మమ్ములను అభిషేకించి మీకు మహిమను తెచ్చుకొనమని సర్వోన్నతుడైన తండ్రి, ఈ మనవులన్నిటినీ మీ కృప కలిగిన పాదముల యొద్ద చేర్చి మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడై ఉన్న మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.